ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటేనండి, అసలు ఎంత దారుణంగా ఉందంటే, ఈ విషయం గురించి నేను చెప్పడం గొప్ప కాదండి. ఎలాగంటే, ఏదైతే కూటమికి సపోర్ట్ చేసే ఒక ఛానల్ ఉందో, ఆ ఛానల్‌లో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్‌లో ఆ ఛానల్ యాంకర్ ఎవరైతే ఏబిఎన్ ఛానల్‌లో డిబేట్‌లో వెంకటకృష్ణ గారు ఆయన మాట్లాడిన మాటలు వింటే, అంత అధ్వాన్నంగా ఉందా ఆంధ్రప్రదేశు? ఇంత దారుణాతి ఘోరాతి ఘోరంగా ఉందా ఆంధ్రప్రదేశు? క్రైమ్ రేట్లో చూసుకోవచ్చు. గంజాయి ఇలాగా ఏదైతే మొత్తం అసలు అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఇంత దారుణంగా ఉందా అని ఆయన డిబేట్లో స్వయంగా ఆయనే మాట్లాడిన మాటలు వింటే మీకు అర్థమవుద్ది. ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను మాట్లాడితే ఏదో ఫేవర్గా మాట్లాడానేమో అని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడిన ఆయన డిబేటే ఆ వీడియోనే నేను ఇప్పుడు పోస్ట్ చేయబోతున్నా. ఆ వీడియోనే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నా. ఖచ్చితంగా చూడండి, చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయని చెప్తాను. ఎక్కువ మంది చేరాలంటే మీ బాధ్యతగా లైక్ చేయాలి. ఈ వీడియో ఎక్కువ మంది తెలియాలి, నిజాలేంటి ఆంధ్రప్రదేశ్లోనే తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయాలి. కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెంకటకృష్ణ గారిని ఆయన చెప్తున్నటువంటి మాటలు విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూడండి. పరిస్థితి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు లోకేష్ గారు గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి. మరో పక్క పెరిగిన ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గృహహింస కేసులు, మహిళలు, యువతులకు, బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి. ఇవి నేను చెప్తూనే కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి. ఎందుకో తెలియదు. ఎంత సిగ్గుచేటండి ఇది. ఒకసారి డాటా చూస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2024 జూన్ నుంచి 2025 మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ 1219 అత్యాచారాలు జరిగాయి. ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్, అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్. వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి? ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం 1.5 year అయింది. హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడలా. విపరీతమైన హత్యాకాండ గడిచిన 10 రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికిపోతోంది. ఇటు కోన ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు లోకేష్ గారు గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో. దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి. మరో పక్క పెరిగిన ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గృహహింస కేసులు, మహిళలు, యువతులకు, బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి. ఇవి నేను చెప్తూనే కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి. ఎందుకో తెలియదు. ఎంత సిగ్గుచేటండి ఇది. ఒకసారి డాటా చూస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2024 జూన్ నుంచి 2025 మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ 1219 అత్యాచారాలు జరిగాయి. ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్, అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్. వీటిల్లో నేను సీరియస్ గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి? ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం 1.5 year అయింది. హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడలా. విపరీతమైన హత్యాకాండ గడిచిన 10 రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికిపోతోంది. ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది. వై? ఇదంతా గంజాయి వల్ల జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ.